ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సర్ప్రైజ్ అండి. ఉల్లిగడ్డ తాను కోడిగుడ్లు ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తా. స్టవ్ అడ్డు పెట్టినాం, స్టవ్ పైన ఇగో మట్టి కంతులు పెట్టుకున్నాం. ఒక చెంచా పోపిత్తులు, కళ్యాణాకు, పచ్చిమిర్చి, ఒక చెంచా అల్లం వెల్లిపాయ, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఇంగు దూరగా గొలుచుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. ఒక చెంచా కారపొడి వేసుకోవాలి. తినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికియాలి ఉల్లిగడ్డను. ఇప్పుడు పలుకొట్టి ఇందులో పోసుకోవాలి. కింద ఉల్లిగడ్డ ఉంచి పైన కోడిగుడ్డు కొట్టిపోయాలి. మొత్తం గుడ్లు ఇలానే కొట్టి పోసుకోవాలి. కోడిగుడ్డు పలుకొట్టి ఇందులో పోసుకున్నాం. చిన్న మంట పెట్టాలి. కోడిగుడ్డు కొట్టి పోసిన తర్వాత దానిపైన ఈ ఉల్లిగడ్డ కప్పాలి. దీనిని ఒకసారి కలుపుకోవాలి. కూరను ఇలా మధ్య మధ్యన కలుపుకోవాలి. ఒక చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. కోడిగుడ్ల కూర రెడీ అయింది. కోడిగుడ్డు ఉల్లిగడ్డలు గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నం కానీ చపాతీతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.